అందరికీ నమస్కారం. కువైట్లో పనిచేసే వ్యక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. కువైట్లో ఇది ఆమోదం పొందితే ఇది ప్రవాసులకు పెద్ద ఊరట లభించనుంది. వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రతిపాదనను ప్రతిపాదిస్తూ ఉంది. కువైట్లో ప్రవాస కార్మికులు యాజమాని ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఒరిజినల్ యాజమాని అనుమతి లేకుండా ప్రవాస కార్మికులు తమ యొక్క నివాసాన్ని నేరుగా వేరొక యాజమానికి బదిలీ చేయడానికి అనుమతించాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రతిపాదిస్తూ ఉంది. కువైట్లో ప్రస్తుతం ఎవరైతే ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాజమానితో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆ యొక్క ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎవరైనా పారిపోయినా సరే, ఆ యొక్క ఒప్పందాన్ని ఉల్లంఘించినా సరే, ఒకవేళ యాజమాని ఒప్పందాన్ని ఉల్లంఘించినా సరే ఆ యొక్క యాజమాని అనుమతి లేకుండా ఆ యొక్క ప్రవాస కార్మికుడు వేరొక యాజమానికి అకామా మార్చుకునేందుకు అవకాశం కల్పించే విధంగా ఒక ప్రతిపాదనను ప్రతిపాదిస్తూ ఉంది. ప్రస్తుతానికి దీని గురించి అధికారులు అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఈ చర్య కార్మికుల కొరతను తగ్గిస్తూ ఉంది మరియు యాజమాన్యులు లేదా కార్మికుల హక్కులపైన రాజీ పడకుండా మానవ అక్రమ రవాణా నిరోధించిన లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి వివరాలు రావాల్సి ఉంది. అధ్యయనం చేసిన తర్వాత అలాగే ఈ యొక్క కొత్త ప్రతిపాదనలో ఎటువంటి అంశాలు ఉంటాయని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రతిపాదించిన తర్వాత కువైట్ క్యాబినెట్ ఆమోదం తెలపాలి. అలాగే పార్లమెంటుకు వెళ్ళిన తర్వాత పార్లమెంటులో కూడా ఈ యొక్క ఆమోదం తెలిపితే నిర్ణయం అమలులోకి రానుంది. మరి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రతిపాదించిన ప్రతిపాదన పార్లమెంటులో కూడా ఆమోదం పొంది అమలులోకి రావాలని చెప్పి అందరూ కోరుకుందాము. ఎందుకంటే చాలామంది పనిచేసే చోట ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వేరే యాజమానికి తమ యొక్క అకామాను మార్చుకోవాలంటే ఆ యొక్క యాజమాని అనుమతి తప్పనిసరి కాబట్టి దీంతో ప్రవాస కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యొక్క నిర్ణయం వీలైనంత త్వరగా అమలులోకి రావాలని చెప్పి మనమందరం కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.